హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనేంటంటే ఫ్రెండ్స్, మనకి అనుభవం అయింది, వేరే వాళ్ళకి కూడా అది ఎదురవుతుంటే నేను చెప్పటం నాకు అలవాటు అనమాట. వాళ్ళు వినపని వాళ్ళ కర్మకు వాళ్ళకే వదిలేస్తాను. కానీ నేను చేసిన మిస్టేక్ అవతల వాళ్ళు కూడా చేయకూడదు అని నేను చెప్తానన్నమాట. కానీ వాళ్ళు వినకపోగా నువ్వెలా చేసావప్పుడు అని కొన్ని క్వశ్చన్ చేస్తారు. కానీ వాళ్ళని గట్టిగా అడిగే హక్కు నాకు లేదు, నాకే కదా, ఎవరికి లేదు. ఎందుకంటే మనం పెట్టి పోషించట్లా. కాకపోతే ఏంటంటే, అరే మనం బాధపడ్డట్టు అవతల బాధపడకూడదు అని మనం ఆలోచిస్తాం అనమాట. అలాంటి మనస్తత్వం నాది. అయితే దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు మంచిగానే అర్థం చేసుకుంటారు. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఏమంతా అబద్ధాలు చెప్తుంది అనుకునేవాళ్ళు పోయి ఆ బురదలో కాలేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయి పరాయిది కూడా కదండి. మాకు అయిన అమ్మాయే, నాకు వచ్చేసి అక్క వరుస అయితే అమ్మాయి. అయితే తను వచ్చేసి గుంటూరులో ఉంటుంది అనమాట. గుంటూరులో ఉంటుంది. అయితే నేను తనకి పదే 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 చెప్పాను. ఎందుకంటే బై మిస్టేక్ నేను నా బిడ్డకి యాక్సిడెంట్ అయినప్పుడు చాలా బాధలు ఎదుర్కొన్నా నేను. ఎలాగంటే నాకే న్యాయం జరగలేదండి. అది జరగకపోవడానికి కూడా ఒక కారణం అనేది ఉంది. కానీ బయట పెట్టలేనది నేను. ఎందుకు పెట్టలేవక్క అంటే, కొన్ని ఉంటాయి కదా, సాక్ష్యాలు, ప్రూఫ్లు కావాలి. ఏదైనా మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు సాక్ష్యం ఉందా నీ దగ్గర, ప్రూఫ్ ఉందా అంటారు. నా దగ్గర సాక్ష్యం ఉంది, ప్రూఫ్ ఉంది, అన్నీ చూపించినా నాకు న్యాయం జరగలేదన్నమాట. అలాగే నేను ఇలా ఇబ్బంది పడ్డానమ్మా, నువ్వు ఇబ్బంది పడమాక. రేగు చెట్టు ఎప్పుడూ నీడ ఇవ్వలేదు, వాడు గుర్తుపెట్టుకోండి. యాప చెట్టు అంత చల్లదనం తుమ్మ చెట్టు ఇవ్వలేదు. ఫస్ట్ ఇవ్వచ్చు, తర్వాత వేడి తీసుకుంటుంది తేత. అలాగే సముద్రం చూడండి ఎంత పెద్దదో, చూడటానికి కూడా నీళ్ళు భలే తెల్లగా బాగుంటాయి అన్నమాట. ఇసుక అంతా నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. అది ఒక సరదా, ఆడుకోవచ్చు. కానీ ఒక గుక్క కూడా తాగటానికి పనికిరాదు. అదే మనకి వాగులు ఉంటాయి కదా, గులకమ్మలు, వాగులని మీకు ఐడియా ఉండే ఉంటుంది. సరే, గులకమ్మ పారే నీళ్ళు పారుతూనే ఉంటాయి, కొత్త నీళ్ళు వచ్చి వస్తూనే ఉంటాయి. కానీ ఆ వాటర్ మనం తాగొచ్చు. ఒకటి వాగు ఉంటుంది చూసారా, వాగు అంటే ఎవరికైనా ఐడియా ఉండే ఉంటుంది. చిన్న చిన్న చుట్టుపక్కల వాగులు అనేవి ఉంటాయి. అయితే ఆ వాగు చూడటానికి అంత నీట్గా ఉండదు, అసహ్యంగా ఉంటుంది. బాగా దప్పికైనోడు, ఉండలేనోడు ఆ వాగు కాడికి వెళ్ళి వాటర్ తాగితే స్వర్గానికి వెళ్ళొచ్చు. అంటే అది మన దప్పికిని తీరుస్తుంది అనమాట. నువ్వెంత దప్పితో ఉప్పు నీళ్ళు తాగలేము. అలాగే జీవితం కూడా చూసిందే, మన కళ్ళతో చూసిందన్నీ నమ్మకూడదు ఫ్రెండ్స్. మన చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి, మన కళ్ళు కూడా ఒక్కోసారి మోసం చేస్తాయి అన్నమాట. అది నిదానంగా తెలుసుకోవాలి. అనుభవమైన వాళ్ళు చెప్తా ఉంటారు, అక్కడ బురద ఉంది, ఆ బురదలో కాలు వేయమాక, తర్వాత కడుక్కోలేవు నువ్వు అని చెప్తే మేము చాలా నీట్గా కడుక్కుంటాం, మాకు తెలుసు అని బురదలో దిగుతారు. తర్వాత ఆ మట్టి ఉంటుంది చూడండి, బురదలో దిగిన బంక మట్టి, అది కడుక్కోలేరు, లాక్కోలేరు, పీక్కోలేరు. ఇంకా కాలు బయటకు రాదు ఆ బురదలో నుంచి ఎంత లాగినా. జీవితం కూడా అంతే. ఎందుకు చెప్తున్నానంటే, ఇది చెప్పాను కదా మా అక్క అని చెప్పేసి. అయితే అందరూ అలానే ఉంటారా, అలా ఉండరా అంటే, నేనైతే మాత్రం అలానే ఉండరని నేను అనుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను 2010లో కొంతమంది పోలీసులతో కలిసి నేను వర్క్ చేశాను మా ఒంగోలులో. పేర్లు అయితే చెప్పను నేను. నాకు ఆ సార్ అయితే చాలా సపోర్ట్ చేశాడనమాట. అన్నాడు, నువ్వు హైట్ ఉండవు సుజాత, హైటు వెయిట్ ఉండవు కాబట్టి నువ్వు 10th కానీ రాసే పనికైతే దీంట్లో నేను పెట్టిస్తానమ్మా, 10th రాయి నీ కానిస్టేబుల్ జాబ్ వస్తుందని కూడా అన్నారు. అంటే సరే, నాకు ఇంట్రెస్ట్గానే ఉంది, నేను కూడా రాస్తాను సార్ అన్న. ఓకే రాయి అని చెప్పేసి అని అన్నాడు. తర్వాత ఆ సార్ని ఇక్కడి నుంచి, అప్పుడు ఆ సార్ది సిఐ పోస్ట్ అనమాట, ఆ సార్ని ఇక్కడి నుంచి వేరే సార్ట్కి వేసారనమాట. ఆ తర్వాత ఫోన్ కాంట్రాక్ట్లో ఉన్నారు, చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి కదా, ఫోన్ కాంట్రాక్ట్లో ఉన్నారు. ఉన్న తర్వాత ఆ సార్ ప్లేస్లో వేరే సార్ వచ్చాడు. వస్తే అప్పుడు దాకా నేను నిజంగా చెప్తున్నాను, అబ్బా పోలీసులు ఇంత మంచోళ్ళు ఉంటారా అనిపించింది.
వాస్తవంగా. కానీ ఎప్పుడైతే సార్ ప్లేస్‌లోకి ఇంకొకళ్ళు వచ్చారు చూసారా? అప్పుడు ఇలా కూడా ఉంటారా పోలీసులు? ఇంత భయంకరంగా ఉంటారా అనిపించింది. అమ్మో! ఈ జాబ్‌లో మనం నెగ్గలేము. వద్దు అని చెప్పేసని ఆ 2 చేతులు ఎత్తి దండం పెట్టి సైలెంట్‌గా పక్క తప్పుకున్నా నేను. తప్పుకున్న తర్వాత ఏమైందంటే అప్పుటాంచి మనం దాని జోలి ఎళ్ళల. అసలు మనకొద్దు అమ్మో అని చెప్పి భయపడి నేను సైలెంట్‌గా ఉండా. మీ అందరికీ తెలుసు నా కొడుక్కి 2021లో యాక్సిడెంట్ అయిందని చెప్పేసని. ఇప్పటికి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అవుతుందండి. 5 ఏసుకోండి. కానీ ఇంతవరకు నాకు ఏ న్యాయం కూడా జరగలేదు. దానికి కారణం ఎవరంటే మా ఊరు ఎస్ఐయే. ఎందుకంటున్నానంటే ఈ మాట చాలా చాలా అన్యాయం చేశాడండి నన్ను. ఎలాగంటే నేనెళ్ళి 2 కళ్ళు పట్టుకున్నా. సార్ నాకు న్యాయం చేయండి. నాకు 25 లక్షలు అయిపోయినాయి అప్పు. నా బిడ్డకి కోలుకోవాలంటే ఇది. నాకెంతో కొంత మీరు న్యాయం చేయండి సార్ అని అంటే కారు గుద్దేసిపోయినోడిని కమ్మగా లోపల కూర్చోబెట్టి మేము న్యాయం చేస్తామమ్మా నీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పి తర్వాత వేరే రకంగా స్టార్ట్ చేస్తే నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నమ్మకూడదండి. జీవితంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ పోలీసులు అనేవాళ్ళని అసలు నమ్మకూడదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే వాళ్ళు నందిని పందెం చేస్తారు, పందిని నందిని చేస్తారు. అది నాకు తెలుసు. అందుకని చెప్పేసాను. అలాగే నాకప్పుడు ఇంకప్పుడాంచి మనసులో పడిపోయింది. అంటే వీళ్ళు ఎవరైనా ఈ కేటగిరీ చెందిన వాళ్ళే, వీళ్ళు ఎవరైనా ఇదే, ఎవరు న్యాయం చేయరు పోలీసులు అన్న ఒక నాకు మనసుకి బాధేసింది. తర్వాత నాకు మళ్ళీ ఫస్ట్లో నేను చెప్పాను కదా, నేను ఒక ఒంగోలులో పనిచేసినప్పుడు సిఏ గారు ఒకసారి ఉన్నాడని చెప్పేసని. ఆ సార్ని చూసినప్పుడు అలాంటి వాళ్ళు ఇంకెక్కడ మళ్ళీ ఉండరా అని అనిపిస్తుంది అన్నమాట. అయినా కానీ ఎందుకు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నేను అనుకొని ఇప్పుడు కూడా నాకు న్యాయం జరగల. ఎందుకు న్యాయం జరగలేదంటే యాక్సిడెంట్ అయింది. అది ఎలా అయింది ఏంటనేది పోలీసు వాళ్ళు కోర్టుకి అందజేయాలి కదండి రాసి. దాన్ని తారుమారు చేసేసాడండి. నా కొడుకు 25 రోజులు కోమాలో ఉంటే 15 రోజులే ఉండట్టు రాశాడనమాట. అంతా ఇంకా ఈ మాటలతో చెప్పుకునే కాదు, కొన్ని ఇష్యూస్ వల్ల అంటే తనకి నాకు కొన్ని గొడవల వల్ల న్యాయం చేస్తాడేమో అనుకున్నా కానీ చేయలేదు. సరే పోతే పోనీ 25 లక్షలే కదా, దేవుడి దయ వల్ల తీర్చుకుంటా, ఇబ్బంది ఏం లేదు. కానీ తను చెప్పిన టార్గెట్కి నేనైతే సరి కాదనమాట. తను ఏమైతే అనుకున్నాడో దానికి ఎప్పుడు నేను సూటి కాను. అయితే ఒకవేళ అయ్యేదాన్నేమో అంటే నాకు న్యాయం చేస్తే తను చెప్పిన దానికి సూట్ అయ్యేదాన్నేమో, తర్వాత సంగతి అదంతా. అందుకని చెప్పేసని నేను ఇంకప్పటాంచి వాళ్ళని నమ్మటం నేను మానేసాను. అలాగే నా ఫ్రెండ్ కూడా వాళ్ళ పాపకి ఏదో బాగలేకపోతే అంటే చుట్టము ఫ్రెండు ప్లస్ 2 అనమాట. నేను నాతో చెప్పింది ఇలాగా అని చెప్పేసని. నేను చెప్పా వద్దు, ఎందుకంటే అది నీకు న్యాయం జరగదు. నువ్వు ఒక మిస్టేక్ చేసావు, మళ్ళీ ఇంకో మిస్టేక్ చేయమాక, అసలుకి న్యాయం జరగదు. వాళ్ళు కొంతమంది అంటారు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని. కానీ ఈ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఎప్పుడు జుట్టేనండి. అందితే కాళ్ళు అందకపోతే జుట్టేను కదా, ఎప్పుడు జుట్టు పట్టుకునే ఉంటారు వాళ్ళు. వాళ్ళు తప్పైనా మన జుట్టే పట్టుకుంటారు, మన తప్పైనా మన జుట్టే పట్టుకుంటారు. అది నాకు బాగా అనుభవమైంది. చెప్తే ఆ అమ్మాయి లేదు నాకు ఇల్లు కూడా లేదు, మా హస్బెండ్ సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసని ఆ అమ్మాయి ఎస్ఐ గారిని నమ్మింది. గుంటూరు సార్ని నమ్మిందనమాట. ఆయన ఏదో హెల్ప్ చేస్తానన్నాడు, ఆ అమ్మాయికి హెల్ప్ చేశాడు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఓకే. అది అంతా అయిపోయిన తర్వాత ఇప్పటికి 7 సంవత్సరాలండి. అంటే వాళ్ళు పరిచయం మాట్లాడుకుంటా అదంతా ఉన్నారు. ఎందుకంటే ఒకే ఇదిలో రెంట్కుంటారు వాళ్ళు, గుంటూరులో ఒకే ఇదిలో రెంట్కుంటారనమాట. ఈ అమ్మాయి నాలా జాబ్ చేసే అమ్మాయి. అంటే కాకపోతే నా వర్క్ కాదు, వేరే వర్క్ అనమాట. అమ్మాయి చదువుకుందండి, డిగ్రీ చదువుకుంది, నా మీద పెద్దది. నేను అక్క అని పిలుస్తుంటా. అయితే అలాంటి అమ్మాయి మంచి సబ్బన్నీ తెలుసు. మనకేముందండి, మనం చదువుకోలేదు కదా, నాకైతే చదువు లేదు.
సరే డిగ్రీ చదువుకున్న అమ్మాయి బురదలో కాలేందుకు వేస్తుంది, మంచిగానే ఉంటుంది అని చెప్పేసి అని అనుకున్నా. ఒక 7 సంవత్సరాల నుంచి అలా అలా ఉందన్నమాట. తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి ఇల్లు వాకిలి ఏం లేదు, రెంట్కే ఉంటుంది. ఎందుకంటే ఒకే లైన్లో రెంట్కుంటారు, తెలిసిద్ది కదా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను నీకు హౌస్ కొనిస్తాను, ఇలా రెంట్కి వద్దు అని చెప్పేసానంటే సరేనంది. ఆ అమ్మాయి కూడా మంచిగానే ఉండారండి, ఇద్దరు చాలా మంచిగా ఉన్నారు. ఆ అమ్మాయికి ఒక స్థలం కొని హౌస్ కూడా కట్టించాడు తను. గుంటూరులో ఏరియా అయితే చెప్పను నేను, హౌస్ కూడా కొని స్థలం కొని హౌస్ కూడా కట్టించి తనకి ఈరోజు ఎక్కడో పెట్టాడు ఆ అమ్మాయిని. అంటే మొన్నటిదాకా ఎక్కడో పెట్టాడు అనమాట. గోల్డ్ ఇది ఉంది ఇది లేదు అనుకోవటానికి లేదు, అన్నీ చేపించాడు. ఎంత బాగా అంటే అంత బాగా చూసుకున్నాడు. నేను అనుకున్నాను నా ఒపీనియన్ తప్పేమో, అంటే పోలీసుల్లో కూడా మంచోళ్ళు ఉంటారు, నేను ఆలోచించడం తప్పుగా ఆలోచించానేమో అనుకున్నా. నా మనసు ఎక్కడో చెప్తానే ఉంది. కానీ సరే ఆ అమ్మాయి ఇష్టం, మనకు అనవసరం అని చెప్పేసని నేను డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంటాను. ఆ సార్ కూడా ఎప్పుడన్నా నాతో 2-3 సార్లు కూడా ఫోన్లో మాట్లాడాడు. నేను మామూలుగా అంటే నవ్వుతూ ఉంటా. మా అక్కతోటి ఇలా అంటా ఉంటే అందరూ అలా ఉంటారు అమ్మాయి, మంచోళ్ళు కూడా ఉంటారు అని చెప్పి మా అక్క కూడా ఇప్పుడు చూడు సార్ని చూసావు కదా అట్ట ఇట్ట అని చెప్తుంటే, సరేలే నీకంటే ఇల్లు వాకిలన్నీ చేపించాడు కాబట్టి మంచోడా అని మామూలుగా జోకులు అట్ట వేసుకుంటా అయిపోయింది. అయితే సార్ ఏమన్నాడంటే, ఓసారి ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకుంటాను, భర్తను వదిలే అని చెప్పేసి అని అన్నాడు. తనకు అక్కడ పిల్లలు భార్య అందరూ ఉన్నారు. వదిలేమంటే అమ్మాయి వదిలేనంది. ఎందుకంటే నాకు ఇంట్లో దొరకని ప్రేమ నీ దగ్గర దొరికింది కాబట్టి నేను వచ్చాను, నువ్వు అన్నదానికి ఓకే అనుకున్నా. కానీ నా బిడ్డలకి నా భర్త ప్రేమ ఖచ్చితంగా కావాలి, తండ్రి ప్రేమ కావాలి కాబట్టి నేనైతే అలా వదిలేను అని చెప్పేసి అని వాళ్ళు ఫస్ట్లోనే మాట్లాడుకున్నారంట. సరే మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు ఇష్టపడ్డారు. అందరికీ తెలుసండి, మా బంధువుల్లో కొంతమందికి అయితే అందరికీ అది చిన్న తప్పు కాదు. ఇలా మూత మీద వేస్తే బయటకు రాకుండా ఉండటానికి. అయితే ఇంకా వాళ్ళు ఏదైనా ఫంక్షన్లకైనా వెళ్ళటం చేయటం ఈ అమ్మాయి తరపున కొంతమందికి తెలిసింది. కాకపోతే ఏంటంటే భర్తకి ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఎవరు కూడా ఈ అమ్మాయిని తప్పుగా అనుకోవాలి. ఎందుకంటే భర్తకి హెల్త్ బాగుండదు, తను ఏంటంటే ఇంట్లోనే ఉంటాడు, ఏ పని కూడా చేయలేడు. తన పని తను చేసుకోవటమే కష్టం అనమాట. అలా ఉంటాడు కాబట్టి తన్ని నెట్టుకొస్తూ ఉంది. ఆల్రెడీ భర్త కూడా ఏంటంటే ఇంట్లో ఉంటాడు, వండుకొని పిల్లలను చూసుకుంటూ ఉంటాడు, ఈ అమ్మాయి జాబ్ చేసుకుంటూ ఉంటుంది, ఏదైనా ఫంక్షన్లకైనా పాడైనా అలా వెళ్తా అంతా బాగానే ఉంది. ఉన్న తర్వాత ఇప్పుడు అంత ఒక వారం రోజుల నుంచి అంత తారుమారైపోయింది. ఎందుకు అయిపోయిందంటే తన జీవితంలోకి మళ్ళీ వేరే అమ్మాయి వచ్చేసింది. నాకు తెలియక అడుగుతాను, అందరినీ కాదండి, కొంతమంది పోలీసులను అడగాలి అనుకుంటా. కానీ మళ్ళీ అమ్మో మనకెందుకు, అందుట్లో వాళ్ళు ఇంత జరిగితే పెద్ద ఇష్యూ చేస్తారు, వండి లేని కూడా నెత్తినేసేసి బొక్కలో దోస్తారు అని చెప్పేసి ఒక ఆలోచన అనమాట. ఆలోచన అందులండి, భయమే వాస్తవంగా. ఎందుకంటే ఒకసారి అనుభవించాను కదా. ఇప్పుడు నాకు 25 లక్షలు రూపాయి రాలా. అదే ఆ రోజు తను చెప్పిన దానికి నేను గంగిరెద్దులాగే అన్నట్టయితే నాకు ఇంకా ఎక్కువ వచ్చేయేమో అని చెప్పేసని ఇప్పుడు తన లైఫ్లోకి వేరే వాళ్ళు వస్తే ఈ అమ్మాయి నిలదీస్తే, నీకు ఇల్లు కట్టించా, నీకు ఏది లోటు చేయలే నేను, నువ్వు నా దగ్గరికి వచ్చిన అని చెప్పేసని మాట్లాడి వేరే పర్సన్ తోటి ఉంటే ఈ అమ్మాయి తట్టుకోలేక ఏం చేసింది. ఈ ఆడవాళ్ళకి అదొక పిచ్చండి, ఉంటే ఉండాలి, చచ్చిపోతే చచ్చిపోవాలి అనుకుంటారు. ఏం తను లేని బతకలేరా? ఎవరైనా సరే, ఒక లవర్ కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే లేనిది బతకలేరా మీరు? అంత వీకా చచ్చిపోతారా? అవతల వాడు అన్నీ హ్యాపీగా అనుభవిస్తావాడు ఉంటే నువ్వు చచ్చిపోయి ఏం సాధిస్తావు? నువ్వు ఒకప్పుడు అన్నావే నా బిడ్డలకి నా భర్త ప్రేమ కావాలని, మరి నీ భర్తకి తను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఏంటి, తను ఎవరు చూసుకోవాలి? నీ పాటికి నువ్వు పోతావు. ఎవరి కోసమో నీ ప్రాణం తీసుకోవడం ఏంటి తల్లి? నేను ఫస్ట్లోనే చెప్పాను, ఇలాంటివి వస్తాయని వద్దమ్మాయి అని. కాదు చాలా మంచివాడు అని చెప్పేసి అని అన్నావు. ఈరోజు అదేమంటే ఒకటి, నేను సుజాత్కి మొహం చూపించలేకపోతున్నాను అని.
బొంగు భోషణం దీంట్లో ఏముంది, నువ్వు నాకు మొహం చూపించలేకపోవటానికి. కాకపోతే ఆ దారి వద్దమ్మా అన్నా నేను, నువ్వు లేదు నేను వెళ్తాను అన్నావు, అయిపోయింది అది. అసలు నేను ఇంకా అసలు మైండ్లోనే పెట్టుకోలే. ఏదో ఒక రోజు నువ్వు ఇలా సిచ్యువేషన్లోకి వస్తావని నాకు తెలుసు. నువ్వే కాదు ఇలా అంటే మీ జీవితంలో ఎవరినైనా నమ్ముకోండి, జీవితంలో మీరు ఎవరినైనా నమ్ముకోండి, ఒక్క పోలీసుని తప్పనిచ్చి. అర్థమైందా? అసలు వాళ్ళకి వద్దండి, వాళ్ళ సామాసమే వద్దండి. అదే కదా నేను చెప్తుంది. ఇది ఎట్టుందంటే దొంగ పోలీసు అట్లాగుంది. దొంగ తనే, పోలీసు తనే. ఎందుకండి అట్ట అంటే అందరినీ అంటలేదు నేను. నాకు చాలా బాధ వేస్తుంది అనమాట. ఎందుకంటే మీకు ఏమొస్తుంది సార్ అలా ఆడవాళ్ళ జీవితాలతోటి. ఇప్పుడు న్యాయం చేయండి అని న్యాయం చేయండి అని స్టేషన్ దగ్గరికి వస్తే మీరు అన్యాయంగా మాట్లాడుతుంటే ఇంకా ఏం చేయాలి? న్యాయం చేసేది ఎవరు అసలు నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు గ్రామ దేవత అని అంటారు కదా మామూలుగా. ఊళ్ళో ఏ ఊరికైనా ఒక పొలిమేర అనేది ఉంటుంది, ఆ పొలిమేరకి ఒక గ్రామ దేవత అనేది ఉంటుంది. అలాగే ఒక ఊరికి అనేది ఒక స్టేషన్ కూడా ఉంటుంది. స్టేషన్ అనేది ఎందుకండి పెట్టేది నాకు తెలియక అడుగుతా. ఆ ఊర్లో సెక్యూరిటీ కోసమే కదా. ఆడపిల్లకి ఏదన్నా కష్టం వస్తే ఒక పుట్టింటికి లెగ్గెత్తినట్టు టకాల పోలీస్ స్టేషన్కి లెగ్గెత్తడానికే కదా. సరే ఆడపిల్లకైనా మగ మనిషికైనా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కానీ అందుకే కదా లెగ్గెత్తేది. కానీ మీరు దాన్ని అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, లేదు నమ్మించి మోసం చేయటం. ఇప్పుడు బయట వాళ్ళు మోసం చేశారని మీ దగ్గరికే వస్తుంటే మీరు కూడా అలానే తయారైతే ఎవరు పోయి చెప్పుకోవాలి? ఆడోళ్ళు ఏమని చెప్పుకోవాలి మీరు చెప్పండి? చెప్పలేం. ఎందుకంటే ఈ విషయంలో అయితే నేను మీకే సపోర్ట్ చేస్తాను సార్, పోలీసులకే సపోర్ట్ చేస్తాను. అందరికి కదలండి, కొంతమందికి. ఎందుకంటే చెప్పొద్దన్నా ఈ ఆడమండ్లు వినరు. మాకు వాళ్ళే కావాలి వాళ్ళే కావాలని చెప్పేసి అని ఎగబడుతుంటారు. ఎందుకంటే అది వాళ్ళ మీద ప్రేమ అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది కదా దాని మీద గర్వం అనుకోవచ్చా, లేకపోతే గౌరవంగా అనుకోవచ్చా, ఇవన్నీ తర్వాత సంగతి అండి. ఇక ఆడవాళ్ళు తప్పేనండి. అదైతే ఇప్పుడైతే నేనైతే ఈ అమ్మాయి తప్పే అంట. సార్ తప్పేం లేదని నేను అంట. ఎందుకంటే నేను చిలక చెప్పినట్టు చెప్పా, వద్దు న్యాయం నీకు ఎప్పటికైనా జరగదు, అన్యాయమే జరిగితే నువ్వు ఎప్పటికైనా నలుగురిలో తల దించుకొనే ఉంటావు అని. కానీ ఇలా ఇంకొకటి ఉందండి. అయ్యో బాబోయ్ పోలీసులు అంటే పిచ్చి అంటది నాకు. ఇంకొకటి ఉంది, లేదు పోలీసులు చాలా మంచోళ్ళు, అభిమానం. అసలు నాకు తెలియకడుగుతా, అది పోలీసులు అంటే పిచ్చండి దానికి బాబు. అది వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఒకసారి మాట్లాడాలి అనే పిచ్చి దానికి బాగా పట్టుకుంది. నేను చెప్తాను, వద్దే తల్లులారా నా మాట వినండి అంటే వినరు. సార్ వాళ్ళు చాలా మంచివాళ్ళు అని అంటారు. ఇప్పుడు ఒక ఆమెను చూసాం మంచితనం, ఇంకొక ఆమె ఉంది, ఆమెను కూడా చూస్తే తెలిసిద్ది. అంటే తప్పులు ఒప్పులని నేను మాట్లాడనండి, అవన్నీ నాకు అనవసరం. కాకపోతే ఒకటే నేను చెప్పేది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మిమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళని మోసం చేయమాకండి, మగవాళ్ళు ఆడవాళ్ళని మోసం చేయమాకండి. అందిట్లో ఈ వృత్తిలో ఉండేవాళ్ళు, ఒక న్యాయం కాపాడాల్సిన వృత్తిలో ఉండేవాళ్ళు సార్, మీరు ఆ రాంగ్ స్టెప్ అసలు వేయకూడదు. బహుశా మీరు వేస్తే అది బయటికి రాకుండా ఆ అమ్మాయికి ఏదో న్యాయం చేయాలి. ఎందుకండి అలా వీళ్ళు కాకపోతే వీళ్ళు, అసలు అవన్నీ ఎందుకండి? అలా చేయకూడదు కదా. కానీ అడిగే హక్కు మాకు లేదు, మాట్లాడే హక్కు మాకు లేదులేండి. కాకపోతే నోరు తొత్తర నాకు, అందుకని చెప్పేసాను. ఇది నీ కోసం చేసింది కాదు సార్, మీరు నా వీడియోలన్నీ మీరు చూస్తుంటారు కాబట్టి నేను చెప్తున్నా, ఇది మీకోసం చేసింది కాదు, నా ఫ్రెండ్ కోసం, నా అక్క కోసం చేసిన వీడియో ఇది. ఎందుకంటే దానికి చెప్పుతో కొట్టినట్టు మీరు బాగా సమాధానం చెప్పారు. నేను ఇదే మాట ఫస్ట్లో చెప్పాను, నేను వద్దు మీరు అన్నారు కదా, నువ్వు నమ్మేవు అది నీ తప్పు అని చెప్పేసని. ఇదే మాట నేను ఫస్ట్లోనే చెప్పాను. వస్తే బాడుకోముండా ఇనమాకే, ఇంకెవరినైనా నమ్ము, దారిని పోయి అడుక్కునేవాడినైనా నమ్ము, కానీ ఇలా నమ్మొద్దే బాడుకోముండా అని చెప్పా. నా మాట వినలే కాబట్టి చెప్పుతో కొట్టినట్టు మీరు బాగా సమాధానం చెప్పారు కదా. మీరు మాత్రం గ్రేట్ సార్, నిజంగా. అసలు పోలీసు వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే చాలా మంచోళ్ళు సార్. అసలు జీవితంలో మిమ్మల్ని ఎవ్వరూ మర్చిపోలేరు. దండవండి.